పత్రిక 8వ అధ్యాయం. మేము వివరించుతున్న సంగతుల్లో సారాంశం ఏదనగా, మనం అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయంలో కనుక మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారంనకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనం కుడిపార్శ్వన ఆసీనుడు ఆయన. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలు బలులు అర్పించుటకు నియమింపబడను. అందుచేత అర్పించుటకు నాకు ఏమైనా ఉండుట అవశ్యం. ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించేవారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడే ఉండడు. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమైన వస్తువులు ఛాయారూపకమై గుడారం నందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధన మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నారు. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చున్నది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశం నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకు వారిని చేయి పట్టుకునే దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా, వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేస్తుని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారిలో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచదును, వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడినైందును, వారు నాకు ప్రజలయ్యందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకున్నాడని తన పట్టణస్థునికైనా తన సహోదరునికైనా ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపలను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిచ్చున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసినాడు. ఏది పాతగిలి ఉడిగిపోనో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది.